ఎంత సంతోషం ఉంటుందండి. తన బిడ్డ తన మీదకి వచ్చి తను పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంటే, ఆయనను హత్తుకుంటా ఉంటే ఎంత ఆనందం యేసయ్యకి. చూడండి, ఒక స్త్రీ నాకు రోడ్డు మీద కనపడ్డది. ఆ స్త్రీ ఇలాంటి స్త్రీని, వెళ్ళలేని స్త్రీ, విలువలేని స్త్రీ. చాలా మంది దారిని వెళ్ళేవారు చూస్తున్నారు, వెక్కిలిగా నవ్వుతున్నారు. ఆమె మీద ఇట్లా ఏదో ఒకటి వేస్తా ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఆ స్త్రీని చూసిన వారు, స్త్రీలు, అమ్మో ఈమె చూపు పడిందంటే నా భర్త నాకు దూరం అయిపోతాడు అన్నట్టు చూస్తున్నారు. నేను వెళ్తూ ఉంటే నాతో ఉన్న యేసయ్య అంటున్నాడు, నేను ఆమెను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అప్పుడు నేను యేసయ్యతో, నేనేం చేయాలి ప్రభువా నువ్వు ప్రేమిస్తే అని అడిగా. అప్పుడు యేసయ్య నాతో అన్నాడు, నువ్వు ఆమెతో సహవాసం చేయాలన్నాడు. అయ్యో ప్రభు, నేను ఆమెతో సహవాసం చేస్తే ఎవ్వరు నాతో మాట్లాడరు కదా అంటే, ఎవ్వరు మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడతాను. కానీ నువ్వు ఆమెతో మాట్లాడాలి, ఆమెతో సహవాసం చేయాలి, నా ప్రేమ చెప్పాలి. ఆమె చావుకు దగ్గరగా ఉంది. అప్పుడు నేను వెళ్ళానండి ఆమె దగ్గరికి. అమ్మా అని అడిగాను. చింపిరి జుట్టు, చినిగిపోయిన బట్టలు, మురికి వాసన, అశుభ్రంగా భయంకరమైన స్థితిలో ఉంది. ఆమె చేయి పట్టుకుని నువ్వు మా ఇంటికి వస్తావా అని అడిగాను. నేనా? మీ ఇంటికా? నేనెవరో తెలిసే వచ్చావా? నువ్వు నాతో మాట్లాడితే ఈ లోకం నిన్ను దగ్గర రానిది, వెళ్ళిపోవంటుంది. లేదమ్మా, నువ్వు ఈరోజు మా ఇంటికి రావాలి అని ఆమెను వెంట పెట్టుకుని తీసుకెళ్ళానండి. స్నానం చేయించా. అప్పటికే కాలనీ వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు. అప్పటికే చుట్టుపక్కల ఉన్న వారందరూ నన్ను ఒకలాగా చూడడం ప్రారంభించారు. కానీ మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. అప్పుడు నేను అన్నాను, స్నానం చేయించి మంచి బట్టలు కట్టించి భోజనం పెట్టి, ఎందుకు నా మీద నీకు ఇంత శ్రద్ధ అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, నాకు లేదు శ్రద్ధ, నీకొక్కరి మీద శ్రద్ధ ఉంది, ఆయన నీకు పరిచయం చేస్తానని చెప్పా. నన్ను ప్రేమించేవారు ఎవరున్నారు ఈ లోకంలో? నేను వాడి పడేసిన పేపర్ లాంటి దాన్ని, నన్నెవరు ప్రేమిస్తారందే. అప్పుడు నేను అన్నాను, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ప్రియుడు, స్నేహితుడు ఒక వ్యక్తి ఉన్నాడు అని బైబిల్ తెరిచి సమరయ స్త్రీ, ఈ స్త్రీ గురించి నేను చెప్తూ అన్నానండి. ఈయనే నీ ప్రియుడు, నీ స్నేహితుడు, నిన్ను ప్రేమించేవాడు. ఈ సారాంశం చెప్తుంటే ఆమె ఏడుస్తా ఉంది, కన్నీరు కారుస్తుంది. ఎందుకమ్మా చనిపోయే నన్ను ఇంతగా? లోకంలో ఎన్నో పాపాలు చేశాను, నా వలన ఎంతో మంది పురుషులు పాడైపోయారు. నేను యోగ్యురాల్ని కాదు, నేను చావటానికి రెడీగా ఉన్నాను, విషం బాటిల్ తీసుకున్నాను అంటే అప్పుడు యేసయ్య ప్రేమంతా ఆమెకు చెప్పాను. దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుందే. తన హృదయంలో ప్రియమైన యేసయ్యకి చోటిచ్చింది. ఎప్పుడైతే ఆమె చోటిచ్చిందో యేసయ్య సమాధానం, ఆమె ఏడుపు, కన్నీరు ఆయన పాదాల చెంత గడిపినట్టు ఏడ్చిందండి. ఆమె బ్రతుకు మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది, ఆమె ముఖం మారిపోయింది, ఆమె రూపు మారిపోయింది, అన్నీ మారిపోయాయి. ఆమెలో ఎవరు కనపడుతున్నారంటే స్వచ్ఛమైన స్త్రీ కనపడుతుంది. అప్పుడు నేను చెప్పాను, బ్యాప్టిజం తీసుకుంది, మారు మనసు పొందింది, ఒక సేవకుడు పెళ్లి చేసుకున్నాడు ఆమెను. ఆమె ఈరోజు ఒక మంచి సేవ చేస్తుందండి, ఒక మంచి సేవకురాలు ఈరోజు ఆమె. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆమె ఎవరి గురించి విన్నదంటే యేసు గురించి విన్నదే. యేసయ్య ఆమె క్యారెక్టర్ను చూడలే, ఎంతమంది పురుషులతో పాపం చేసావో చూడలే. ఆ యేసయ్య చూసింది ఏంటంటే ఆమె తన యొద్దకు వచ్చే విధానాన్ని చూశాడు. అంతేకాకుండా ఆమె హృదయాన్ని చూశాడు యేసయ్య. ఆమె జీవితాన్ని మార్చిన యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని బిడ్డ, ఈ స్త్రీ ఏడుస్తా ఉందండి. ఈ స్త్రీ కన్నీరు కారుస్తూ యేసయ్య పాదాల చెంత ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు పెట్టుకోవటమే కాక
మంచి విలువ కలిగిన సంవత్సరం అంతా కష్టపడి తెచ్చిన అత్తరు పగలగొట్టి యేసయ్య పాదాలకు పూస్తుందంటండి. ఆ పాదాలు ఎంత ఇష్టపడితే పూయాలి. సరే, ప్రేమించింది కదా, అంతవరకు ఆగిపోయిందా? కాదు, విలువైనది నా యేసయ్య పాదాల చెంత పెట్టాలా. అక్కడున్న పరిసేడు అంటున్నాడు, ఈమె ఎవరితో తెలీదా? ఈయనకి ప్రవక్త అయితే ఈమె ఎంత భయంకరమైన స్త్రీయో తెలీదా? ఇట్లాంటి స్త్రీనా ఈయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నది అంటే యేసయ్య అంటున్నాడు, సీమోను, నీకు మాట చెప్పనా? నీ ఇంటికి నేను వచ్చాను, నువ్వు నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నాకు ఏ మర్యాద చేయలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ నేను వచ్చిన దగ్గర నుంచి నా పాదాల మీద పడి ముద్దు పెట్టుకుంటుంది ఈమె. నువ్వు పిలవనైతే పిలిచావు కానీ నీ ప్రేమ నాకు ఇవ్వలేదు. నిజమే, ఈరోజు యేసయ్యని పిలుస్తున్నావు హృదయంలోకి. యేసయ్య, నా బిడ్డ పెళ్లి చేసేయి, నా కొడుకు పెళ్లి చేసేయి, నాకు ఉద్యోగం ఇచ్చేయి, నా ఇంటికి అన్నానికి వచ్చేసేయి, నువ్వు అడుగు పెడితే చాలు, నువ్వు ఉంటే చాలు, నీ వెంటే అంటున్నావు. కానీ నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తున్నావా? నీ విలువైన జీవితాన్ని ఆయన పాదాల చెంత పెడుతున్నావా? అంతేకాక నీ జీవితంలో విలువైనది ఆయనకు సమర్పిస్తున్నావా? ఎందుకంటే నీ ప్రేమ పరిసేని ప్రేమేమో, నీ ప్రేమ తాత్కాలికమైన ప్రేమేమో, కానీ ఈ రాత్రి ఆ ప్రేమ నిజమైన ప్రేమగా మారిపోవాలట. చూడండి, యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు కూడా అనాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య అంటారా? మీరు అంటారండి. కానీ యేసయ్య మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే, శరీరములో ఒక్క భాగములో కొంచెం సొగసైన స్వరూపమైన లేకుండా తను తాను అంతటినీ అర్పించుకుంటే మనమంటాం, యేసయ్య ఐ లవ్ యూ అంటాం, కానీ ఏమీ చెయ్యలేనయ్యా అంటాం. కానీ ఈ స్త్రీ ప్రేమ అలాంటి ప్రేమ కాదండి. వెల ఇచ్చిన ప్రేమ, వెల చెల్లించిన ప్రేమ, యేసయ్యను హత్తుకున్న ప్రేమ, దాచుకున్న ఆ విలువైన అత్తరుని పగలగొట్టిన ప్రేమ ఆమెలో ఉన్న ప్రేమ. ఎంత మంచి ప్రేమ అండి ఆమెకి. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటాడు, చూడు సీమోను, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. విస్తారంగా ప్రేమించడం అంటే ఆమె జీవితంలో విలువైంది ఆయన పాదాల చెంత పెట్టిందండి. అది విస్తారమైన ప్రేమ. చాలా మంది అంటారు, నాకు యేసయ్య అంటే ఇష్టమేనండి. ఎంత ప్రేమ అండి ఆమె ప్రేమలో, ఎంత స్వచ్ఛత. ఈరోజు మనం అంటాం, యేసయ్య నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తానయ్యా, నువ్వు కానీ నా కూతురు పెళ్లి చేస్తే, నాకు ఇది చేస్తే అప్పుడు నీకు నేను ఏదైనా చేస్తానయ్యా. కానీ ఏ బదులు నిన్ను ఆశించలేదు, కానీ నీ నుండి కోరుకునేది ఏంటంటే నువ్వు కూడా ఆయనలాగా నువ్వు ఆయనని ప్రేమించాలని యేసయ్య ఆశ. నీ ప్రేమలో ఆ యొక్క స్వచ్ఛత, ఆ సమర్పణ చూడాలని ఆశపడుతూ ఉన్నాడండి యేసయ్య. ఎంతమంది ఈ రాత్రి అలా ప్రేమించడానికి సిద్ధపడతారో ఒకసారి మీ చేయి పైకెత్తి చూపండి. ఈ రాత్రి మీ ప్రేమని చూడబోతున్నాడు యేసయ్య. ప్రేమ అది కార్యరూపకంగా బయటకు వస్తుంది. ప్రేమయ్యా అంటే చాలదు. ప్రేమ అది నీలో నుండి బయటికి రావాలంటే ఏదో ఒక కార్యాన్ని చేసి ఆ ప్రేమని చూపించాల, అప్పుడే అది క్రియారూపకమైన ప్రేమ. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. దేవా నాకు ఇవ్వు అని అడుగుతున్నావు, దేవా నా కుటుంబంలో చూడు అని అడుగుతున్నావు. కానీ కోత ఎంతో విస్తారంగా ఉందండి భారతదేశంలో. పనివారు కొద్దిగా ఉన్నారు. రెండోదిగా ఆ పనివారు వెళ్ళటానికి పంపేవారు లేరు, పంపించేవారు లేరు, ఇచ్చేవారు లేరు. ఎప్పుడైతే ఒక మినిస్ట్రీకి ఆ కోత బలంగా జరగాలంటే ఆ కోతకి విత్తనాలు విత్తేవారు కావాలా. ఒకసారి దేవుడు అబ్రహాముని ప్రేమించి అబ్రహాముతో అంటాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదించే దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడనని చక్కటి అందమైన కుమారుడిని ఇస్సాకునిస్తాడండి. అబ్రహాము జీవితం సంతోషమైపోతుంది. ఎందుకంటే ఒక్క కొడుకుని అందమైన బిడ్డనిచ్చాడని ఆడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు.
అప్పుడు దేవుడు అంటాడు అబ్రహాముతో, కొన్ని రోజులు పోయిన తర్వాత, అబ్రహామా నేను ఇచ్చింది నాకు ఇచ్చేయి అంటాడు. నేను ఇచ్చాను నీకు, అదే నువ్వు ప్రేమించే ఇస్సాకున్నాడు చూసావు, అది నాకు ఇస్తావా అని అడుగుతాడండి. ఒక్కసారి తల్లిగా తండ్రిగా కూర్చున్న మీ హృదయాలు ఆలోచించండి. ఒక్కడే కొడుకు ప్రార్థన చెయ్యగా 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెయిట్ చెయ్యగా పుట్టిన వాగ్దాన పుత్రుడు. ఆ పుత్రుడితోనే వారి నవ్వు, వారి సంతోషం, వారి ఆనందం. ఆ చిన్నవాడిని అడుగుతున్నాడు దేవుడు, అబ్రహామా నువ్వు ప్రేమించే, నీకు ఇస్సాకంటే చాలా ఇష్టం కదా. ఎవరంటే ఇష్టం? ఇస్సాకు. నువ్వు ఇస్సాకుని బాగా ప్రేమిస్తున్నావు కదా, అయితే ఆ ఇస్సాకుని నాకు ఇచ్చేయి అంటాడండి. అప్పుడు అబ్రహాము ఒక్క మాట మాట్లాడండి, ఓకే తండ్రి నీ చిత్తానికే నేను తల వంచుతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతుంది ఒకసారి. ఆ కుమారుని తీసుకొని మొరియా పర్వతం ఎక్కుతుంటాడు. ఆ చిన్నవాడు అడుగుతుంటాడు, డాడీ బలి ఇవ్వటానికని తెలియదు పాపం తండ్రితో వెళ్ళేది. తండ్రి కట్టెలు రెడీగా ఉన్నాయి, అగ్ని రెడీగా ఉంది, గొర్రెపిల్ల ఏది అంటే నువ్వేనా ఆ గొర్రెపిల్లని చెప్తాడా ఆ తండ్రి? ఏ తండ్రి నానా నిన్నే బలిగా కోరాడు ఆ పరమ తండ్రి అని చెప్పగలుగుతాడా? కానీ అబ్రహాములో ఒకటి ఉందండి, ఏంటంటే దేవుణ్ణే ఎక్కువ ప్రేమించాలనే ఆశ. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారు ఆగలేరు. వారి హృదయాల్లో వారికి ఎంత ప్రేమించేది దేవుని కంటే ఏదున్నా అది దేవునికి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇస్సాకుని తీసుకొని పడుకోబెట్టాడండి, చేతులు కాళ్ళు కట్టేసి. అయ్యో డాడీ నన్నా అంటే ఆ తండ్రి అంటున్నాడు, నిన్నే నానా దేవుడు కోరుకున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం, కానీ నాకు ఇష్టమైనది ఆయనకి ఇష్టమైనదట, అందుకని నేను ఆయనకే ఇచ్చేస్తున్నానని అక్కడ పడుకోబెడతాడండి. ఇక కత్తి ఎత్తి చంపే ప్రయత్నంలో ఉన్నప్పుడు వెంటనే దేవుని స్వరం, అబ్రహామా నువ్వు నన్ను ప్రేమించి నాకు భయపడేవాడివని నీ సమర్పణను బట్టి నేను తెలుసుకున్న దేవుడను. ఎంత మంచి సమర్పణ అండి, ఎంత మంచి ప్రేమ అబ్రహాము జీవితంలో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే గుర్తు ఏంటంటే నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలిగా ఇవ్వటానికి ముందుకొచ్చావే, అందుకని ఇదిగో ఆ ముళ్ళ పొదలో పొట్టేలుంది, అది ఇచ్చేసేయి, నీ కుమారునితో పాటు నువ్వు తిరిగి వెళ్ళిపో, నేను నిన్ను దీవించే దేవుడను. చూడండి, మన డబ్బుతో దేవుడు మేడల మిద్దెలు కట్టడు, మన సంపాదన మీద ఆయన ఆసీనుడు కాదు, మన స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో విలువైనది ఎవరికి ఇస్తావంటే నీవు ప్రేమించే దేవునికి ఇస్తావు. గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి, ఎవరికి ఇస్తావు చెప్పండి గట్టిగా. ఏది నీకు ఇష్టమో అది యేసయ్యకి ఇచ్చేస్తావు, ఎందుకంటే నీకిష్టమైనదట ఆయనకి ఇష్టమైనదట. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, ఏది నీ జీవితంలో విలువైనదో అది ఎవరికి ఇస్తావంటే ఈమె విలువైన అత్తరుబుడ్డి పగలగొట్టినప్పుడు యూదా ఇస్కరియోతు అంటాడు, ఇంత విలువైనది యేసయ్య పాదాల చెంత ఎందుకు పగలగొట్టాలి, ఇది అమ్మి బీదలకు ఇస్తే బీదలు బాగుపడేవారు కదా అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, బీదలు ఎప్పుడు కూడా మీతో ఉంటారు, కానీ ఈమె నా మహిమ కోసం చేసింది. ఈ యొక్క భూమి మీద ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈ కార్యము కూడా ప్రకటించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అంటే ఒక యుగము కాదు, ఈ భూమి ఉన్నంత కాలం, నా యొక్క వార్త ప్రకటించబడినంత కాలం ఈమె చేసిన పని కూడా ప్రకటించబడుతుంది. చూడండి, నువ్వు దేవుని కొరకు చేస్తే, దేవునికి అలా ఇస్తే, ఈ భూమి ఉన్నంత కాలం నీ గురించి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు ఆయన. అందుకని ఈ కుటుంబంలోకి కొంతకాలం పోయిన తర్వాత ఈ స్త్రీ కుటుంబంలోకి ఒక మరణం సంభవించిందండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు తన తమ్ముడు చనిపోతాడు. దేవుడు ఎవరి రుణం ఉంచుకోడు. ఈమె విలువైంది ఇచ్చింది, అన్నీ ఇచ్చింది, ఆమె ప్రేమని క్రియారూపకంగా చూపిస్తే తన ఇంటికి ఏమొచ్చిందంటే మరణం వచ్చినప్పుడు, తన తమ్ముడు చనిపోయినప్పుడు 4 దినములైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు బేతనీలో అడుగుపెట్టి మృత తుల్యమైన లాజర్ని బయటికి లేపి సజీవుడిగా ఇంట్లో అప్పచెప్తాడు.
ఈమె చేసిన విలువైనది ఈ లోకపరంగా ఆ మరణాన్ని కూడా కొట్టిపడేసిందండి ఈమె ప్రేమ. అంత అద్భుతంగామైనటువంటి ప్రేమ చూపించింది. అందుకనే చూడండి, యేసయ్య పాదాల చెంత కూర్చునే అనుభవం అట ఈమెదే. యేసయ్యకి విలువైనది ఇచ్చే అనుభవం. అందుకనే ఈమె జీవితంలో తన తమ్ముడు చనిపోయిన 4 దినాల తర్వాత కుళ్ళు పట్టిన లాజర్ని లేపి ఆ ఊర్లోనే మృతులను సజీవులుగా చేసే దేవుడని యేసయ్య రుజువుపరుచుకున్నాడండి. రియల్లీ దేవుని బిడ్డలారా, మా జీవితంలో దేవుని ప్రేమించడం అంటే మేము నేర్చుకున్నాం. యేసయ్యని ప్రేమించాలనే ఆశ మాలో ఉంది. యేసయ్య అంటే ఎంతో ప్రేమ, ఆయనంటే ఎంతో ఇష్టం. అందుకని మా జీవితంలో ఏది మేము విలువైన దాచుకోకుండా ఎక్కడ మేము సేవకి వెళ్ళినా మంచి విలువైన విత్తనాన్ని విత్తుతూ నా సంఘానికి కూడా నేను అదే నేర్పించానండి. ఎప్పుడైతే నేను నా సంఘం అది నేర్చుకున్నదో దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే దేవునికి ఫస్ట్ బెస్ట్ ఇవ్వాలండి. ఏమివ్వాలి చెప్పండి? శ్రేష్టమైనది, విలువైనది ఇవ్వాలి. ఎవరికి? అందరు చెప్పండి అమ్మా. ఒకసారి ఒక తల్లి ప్రార్థన చేయగా కొడుకునిచ్చాడట దేవుడు. చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎప్పుడు నా సేవకిస్తానన్నామని అడిగాడు. వాడు 10th వచ్చాక అడిగాడు, ఇంటర్మీడియట్ వచ్చాక అడిగాడు, దాంతో డిగ్రీ అయినాక అడిగాడు, దాని తర్వాత జాబ్ వచ్చినాక అడిగితే ప్రభువా నా కొడుకు ఉద్యోగం వచ్చి గొప్పవాడైనాక నీకే అన్నదట. కానీ కొన్ని రోజులు పోయినాక ఇక దేవుడు అడగటం మానేశాడు. చివరికి వచ్చింది ఏంటి? ఆ బిడ్డ కంటే మరణం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ, విలువలేని స్త్రీ, వెలలేని స్త్రీ, ఆమె ఇంటికట బేతునీయకు వచ్చినప్పుడల్లా యేసయ్య వచ్చేవాడట. ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చి అన్నం తినేవాడట. ఆ ఇంటికి పాపాత్ములు తప్ప ఎవరు రారండి. పాపరహితుడని యేసయ్య అడుగు పెట్టాడు. ఆ ప్రేమను బట్టి ఆ ఇంటికి వచ్చి పోయేవారు ఎవరంటే పాపము చేసేవారు, పాపానికి బానిసయ్యేవారు అడుగుపెట్టి వెళ్ళేవారు. కానీ పరిశుద్ధుడైన యేసయ్య అడుగు పెట్టడానికి కారణం విస్తారమైన ఆమె ప్రేమ యేసుని ఇంటికి తీసుకొని వచ్చింది. ఈ రాత్రి నీ విస్తారమైన ప్రేమ యేసుని ఇంటికి తీసుకొని రాబోతుంది.